హాయ్ హలో వెల్కమ్ టు ఇంటింటి రామాయణం 2.2. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ ప్రేమ పెళ్ళి పార్ట్ 3. నేను మీ శ్వేత. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద పడిన స్నేహ తలరుద్దుకుంటూ అంతా నీ వల్లే అనుకుంటూ కళ్ళు తెరిచి తన రూమ్లో కింద పడి ఉండడం చూసి షాక్ అయ్యి పైకి లేచి చుట్టూ చూసింది. ఎదురుగా స్నేహ వాళ్ళ అమ్మ లక్ష్మి చేతులు కట్టుకొని చూస్తుంది. అమ్మ నువ్వేగా, ఇంకెవరైనా వచ్చారా అని చుట్టూ చూస్తుంది. నేను కాకుండా నీ రూమ్లోకి ఇంకెవరు వస్తారే అంటే ఆయన గారు వచ్చింది కళ్ళలోనా? ఛీ, అయినా ఇదేం కళ ఇలా వచ్చింది అనుకుంటూ ఉంటుంది. ఇంతకీ ఏంటి సంగతి? ఏంటమ్మా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? మంచం అంతా దొల్లేసి కింద పడ్డావు. అబ్బా ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అసలే దెబ్బ తగిలిందని ఏడుస్తుంటే అంది తలరుద్దుకుంటూ. ఎవరా అబ్బాయి? ఇంకెవరు ఉన్నాడుగా ఒక పొగరుపోతూ అని నాలిక కరుచుకొని ఏంటి అంటే నీ కళ్ళలోకి వచ్చిన అబ్బాయి గురించి అడుగుతున్నా. ఏదో చెప్తున్నావుగా, చెప్పు. అమ్మ ఏదో పీడకల, ఒక రాక్షసుడు వచ్చాడు కలలోకి, అందుకే భయంతో అంతే. నీకు భయం, అది నేను నమ్మాలి అనుకొని సరే నమ్మేశాలే. మీ నాన్నగారు వచ్చారు, త్వరగా ఫ్రెష్ అయ్యిరా. ఓకే అమ్మా, గివ్ మీ 10 minutes. ఓకే అని లక్ష్మి గారు వెళ్ళిపోయారు. స్నేహ ఉఫ్ అనుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. ఖచ్చితంగా ఇది ఏదో దాస్తుంది, ఏదో ఉంది అని ఆలోచించుకుంటూ సోఫాని గుద్దుకునేలోపు రాఘవ గారు వచ్చి ఆపి, ఏమోయ్ కొంచెం చూసుకో. సారీ చూసుకోలేదండి. అంతలా ఏం ఆలోచిస్తున్నావు? అదా ఏం లేదు, మన మేడం గారు నిద్రలో బెడ్ అంతా దొర్లేసి కింద పడింది. అదంతా ఒళ్ళు తెలియకుండా ఏం కలలు కంటుందా అని. దాంట్లో ఏముంది, ఏవో పిచ్చి కలలు అయి ఉంటాయి. అంతే అంటారా? అంతే, నువ్వెక్కువ ఆలోచించకు. హాయ్ నాన్న. రారా బంగారు తల్లి, ఎలా ఉన్నావు? ఇదిగో ఇలా ఉన్నా. మీ క్యాంప్ ఎలా జరిగింది? బాగానే జరిగింది. ఇంకేంటి విశేషాలు? స్నేహ నిన్న యాక్సిడెంట్ గురించి జరిగినవన్నీ చెప్పి ప్రశాంత్ గురించి కూడా చెప్తుంది. అసలు ఇలాంటి మనిషిని నేను ఇప్పటివరకు చూడలేదు నాన్న. ఫేస్ సీరియస్గా పెట్టుకొని అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ ఇస్తున్నాడు. మేము హెల్ప్ చేశామని థ్యాంక్స్ కూడా చెప్పలేదు కనీసం. మళ్ళీ మొదలుపెట్టావా అక్క? అన్న మాటకి ఆగిపోయి గుమ్మం వైపు చూసింది. లోపలికి విష్ణు వస్తూ, ఇది నేను 10వసారి వినడం థ్యాంక్స్ చెప్పలేదు అని. ఎన్నిసార్లు అంటావక్క? అది నేను నాన్నకి చెప్తున్నా, ఆయనకి తెలియదు కదా. నిన్నటి నుండి ఇదే వరుస డాడీ. మాట్లాడిందే మాట్లాడి నా బుర్ర తినేసింది. రాఘవ్ ఆశ్చర్యంగా, నిజమా? ఏరా నువ్వొకరి గురించి ఇంతలా మాట్లాడావా? అవును డాడీ, అతన్ని చూసిన దగ్గర నుండి అక్క అలాగే మాట్లాడుతుంది. అవునక్క, నిన్న నా దగ్గర నుండి నీ నెంబర్ తీసుకున్నాడు. నీ కాల్ చేశారా? చేశారా. వాళ్ళ నాన్నమ్మ కలవాలంటున్నారట, సో రమ్మన్నారు. మరి ఎప్పుడొస్తానని చెప్పావు? మరి రేపు అని చెప్పారా? కోపం వచ్చినట్టు ఉంది. ఇంటి అడ్రస్ మెసేజ్ చేస్తా అని ఫోన్ పెట్టేశాడు. అంతేనా? ఇంకేం మాట్లాడలేదా? నువ్వు థ్యాంక్స్ చెప్పలేదు అంటున్నావుగా, అడగకపోయావా? చెప్పేవాడేమో. రేయ్, ఇప్పటికే చాలా మాట్లాడావు. నువ్వు నోరు మూసుకొని పద నాతో. డాడీ మమ్మీ బాయ్ అని ఇద్దరు బయటపడ్డారు. స్కూటీ స్టార్ట్ చేస్తూ, అక్క ఆఫీస్కేగా? కాదురా కాలేజ్కి అంది ఫోన్ చూస్తూ. ఏంటి వెటకారమ్మా? కాదురా నిజంగానే. సివిఆర్ కాలేజ్కి పోని పనుంది అని బైక్ స్టార్ట్ చేశాడు. వీళ్ళు వెళ్ళేసరికి ప్రియా వెయిట్ చేస్తూ ఉంది. నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు కంగారు పడకు, లోపలికి వెళ్ళు ప్రియా అని మెసేజ్ పెట్టింది. ప్రియా మెసేజ్ చదివి కాలేజ్ లోపలికి వెళ్తుంది. ప్రియా వెళ్ళగానే స్నేహ విష్ణుకి మ్యాటర్ మొత్తం చెప్పి ఇక్కడ జరిగేదంతా కెమెరాలో షూట్ చేయమని చెప్పింది. ప్రియ లోపలికి నడుస్తూ ఉండగానే రాజేష్ వచ్చి వెనక నుండి ప్రియ చున్నీ
చున్నీ తీసుకొని చేతికి కట్టుకొని తన వైపు చూస్తూ నవ్వుతున్నాడు. ప్లీజ్ నా చున్నీ నాకు ఇచ్చేయి అని ప్రియ బ్రతిమలాడుతుంది. రాజేష్ ఇంకా అతని ఫ్రెండ్ ప్రియ చుట్టూ తిరుగుతూ అల్లరి పెడుతుంటే ప్రియ ఏడుస్తూ వాళ్ళని తప్పించుకోవాలని చూస్తున్నా తనకి అవకాశం ఇవ్వలేదు. అది చూస్తున్న స్నేహకి కోపం పెరిగిపోయి స్లీవ్ మడత పెట్టుకుంటూ వచ్చి వాళ్ళ ఎదురుగా చేతులు కట్టుకొని చూస్తుంది. స్నేహాన్ని చూసిన రాజేష్ స్నేహ దగ్గరికి వచ్చి, హలో, ఏంటి చూస్తున్నావు? హెల్ప్ చేస్తావా దానికి? చేసి చూడు, నీకే తెలుస్తుంది తర్వాత ఏమవుతుందో. అచ్చా, అవునా? చాలా శాఖలున్నారా నీలో? అవును, హెల్ప్ చేస్తా. హాహా, చేసి చూడు బేబీ, నెక్స్ట్ దాని ప్లేస్లో నువ్వుంటావు. రే బద్మాష్, నేను హెల్ప్ చేస్తా అంది ఆ అమ్మాయికి కాదురా, నీకు. రాజేష్ షాక్ అయ్యి, ఏంటి? అవునరా తమ్ముడు, నీకే హెల్ప్ చేయడానికి వచ్చాను. దెబ్బకి రాజేష్ ఇంకా అతని ఫ్రెండ్స్కి ఏం అర్థం కాక ప్రియను వదిలేసి స్నేహ ముందుకొచ్చి నుంచున్నారు. స్నేహ కళ్ళలో కూడా కొంచెం భయం లేదు. తన మాటల్లో చేతల్లో ధైర్యం కనిపిస్తుంది. తన కళ్ళల్లో ఆత్మవిశ్వాసం. ఎదుటివాడికి నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పకనే చెప్తుంది. అసలు ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నాకు హెల్ప్ చేసేదేంటి? కామెడీ చేస్తున్నావా నాతో? రే తంబి, కామెడీ పీస్ నువ్వురా, నేను కాదు. నేను నీకు హెల్ప్ చేయడానికే వచ్చాను. నీ పేరు రాజేషే కదా? అవును అన్నాడు ఆశ్చర్యంగా. మీ చెల్లి పేరు రాజేశ్వరినే కదా? సీకేర్ కాలేజ్ స్టూడెంట్ అవునా? అవును. అయ్యో సారీ బ్రదర్, మీ చెల్లి. కంగారుగా మా చెల్లికి ఏమైంది? ఆహా, ఇదంతా భయమే. ఇప్పటి వరకు ఏదో అన్నావుగా వెళ్ళిపోమని. వెళ్ళిపోనా? అసలే నాకు చాలా పనుంది బాబు. ప్లీజ్ చెప్పండి, మా చెల్లికి ఏమైంది? అందుకే ఇందాకే హెల్ప్ చేస్తాను అన్నాను. సరే, నీ బాధ చూడలేకపోతున్నాను, చెప్తానుండు. అక్కడ మీ చెల్లిని ఇలాగే ఒకడు ఏడిపిస్తున్నాడు. పాపం, నీ చెల్లేమో నీతో చెప్పుకోవాలని వస్తే నువ్వేమో ఇంకొక ఆడపిల్లని అలాగే ఏడిపిస్తూ కనిపించావు. తన తోడబుట్టిన అన్నయ్య ఇంకో అమ్మాయిని ఏడిపిస్తుంటే ఇక చెల్లి బాధ ఏం అర్థం చేసుకుంటాడనుకొని చేసుకోవాలి అనుకుంటుంది పాపం అని వేలు పెట్టి పైకి చూపించింది. బిల్డింగ్ చివరి నుంచొని ఉన్న తన చెల్లిని చూసి రాజీ షాక్ అయ్యాడు. రాజీ, నువ్వేంటిరా ఇక్కడ? అక్కడున్నావేంటి? కిందికి రా. నేను రానన్నయ్యా, నేను చచ్చిపోతాను. వాడి టార్చర్ నేను భరించలేను. వాడెవడో చెప్పు, వాడంతా తేలుస్తా. ముందు నువ్వు కిందికి రా. నా బాధ నీతో చెప్పుకోవాలని వచ్చాను, కానీ ఇక్కడ నువ్వేమో ఇంకో ఆడపిల్లని అలాగే బాధ పెడుతూ కనిపించావు. ర్యాగింగ్ పేరుతో వాడు పెట్టే బాధలకి సగం చచ్చిపోయాను. ఇక్కడ నిన్ను ఇలా చూసి పూర్తిగా చచ్చిపోయాను. నేను వేస్ట్రా. రాజేష్ ఏడుస్తూ, రేయ్ వెళ్ళండిరా, ఎవరో ఒకరు నా చెల్లిని కిందకి తీసుకురండి ప్లీజ్. పైకి ఎవరైనా వద్దామని చూస్తే ఇప్పుడే దూకేస్తాను. రాజీ ప్లీజ్ అలా చేయకు బంగారం. మన అమ్మ నాన్న గురించి ఆలోచించు. వాళ్ళు తట్టుకోగలరా చెప్పు? నువ్వు చేస్తున్న పనులు చూస్తే వాళ్ళు తట్టుకోగలరా అన్నయ్య? ఏ అమ్మ నాన్నైనా ఎదిగిన కొడుకు ఉన్నతంగా పేరు ప్రఖ్యాతలు తేవాలి అని కోరుకుంటారు, కానీ ఈ విధంగా కాదన్నయ్యా. నన్ను క్షమించు రాజీ, ఇంకెప్పుడు ఇలా చేయను. కిందికి రా. క్షమించమని నన్ను కాదు, నువ్వు ఏడిపిస్తున్న ప్రియని అడుగు. తను నిన్ను క్షమించాలి. అలాగే నువ్వు ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యనని నా మీద ఒట్టేసి చెప్పు. రాజేష్ వెంటనే పరిగెత్తుకుంటూ ప్రియ దగ్గరికి వెళ్ళి తన చేతికున్న ప్రియ చున్ని తన చుట్టూ వేసి నన్ను క్షమించు అని ప్రియ ముందు మోకాళ్ళపై కూర్చొని ఏడుస్తున్నాడు. ప్రియ కన్నీళ్లతో చూస్తూ ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దు అని చెప్తుంది. రాజేష్ ఫ్రెండ్స్ కూడా సారీ చెప్తారు. నా విషయంలో జరిగిన దానికి నేను క్షమిస్తున్నాను. ఇంకెప్పుడు ఏ ఆడపిల్ల విషయంలో మీరు ఇలా చెయ్యమని ప్రామిస్ చేయండి. వాళ్ళు అలాగే అని ప్రామిస్ చేశారు. స్నేహ రాజీ అని కిందికి రమ్మని సైగ చేసింది. రాజీ కిందకొచ్చి రాజేష్ని గట్టిగా చెంపపై ఒకటి పీకి
ఇది నువ్వు ఆ అమ్మాయిని ఏడిపించినందుకు అని వెంటనే హక్ చేసుకొని, ఈ చెల్లి మీద నీకున్న ప్రేమ నిరూపించినందుకు థ్యాంక్స్ రా. ఐఎమ్ సారీ రా. నా వల్ల ఇంకే అమ్మాయి బాధపడకుండా చూసుకుంటా. అండ్ థ్యాంక్స్, నా కళ్ళు తెరిచేలా చేశావు. థ్యాంక్స్ నాకు కాదు, అక్కడ చెప్పు అని ప్రియతో మాట్లాడుతున్న స్నేహ వైపు చూపించింది. రాజేష్ అర్థం కాక చూస్తుంటే, తను చెప్పింది నేను చేశానన్నా అంటే నేనెవరు ఏడిపించడం లేదా? లేదురా, నీ కళ్ళు తెరిపించడానికి స్నేహ మేడం అలా చెయ్యమని చెప్పారు. రాజేష్ స్నేహ దగ్గరికి వెళ్ళి సారీ అండ్ థ్యాంక్స్ చెప్పాడు. చూడు బ్రో, నేను నీకు అందరిలా 4 నీతి వాక్యాలు చెప్పచ్చు, లేదా నువ్వు చేస్తుంది వీడియో తీసి పోలీసులకి మీడియాకి ఇవ్వచ్చు. కానీ దానివల్ల నీలో మార్పు రాదు సరికదా. నీ కెరియర్ నాశనం అవుతుంది. అందుకే ప్రాక్టికల్గా చూపించాను. నువ్వు తప్పుడు దృష్టితో చూసే ఏ ఆడపిల్ల అయినా ఇంకొకరికి చెల్లి, భార్య, కూతురు అయి ఉండొచ్చు. ఇప్పుడు నీ చెల్లి చచ్చిపోతా అంటే అల్లాడిపోయావు. ప్రతి అమ్మాయి నీ చెల్లి లాంటి ఆడపిల్లే అని గుర్తుంచుకో. ఆల్ ది బెస్ట్. నువ్వు మారావని నమ్ముతున్నాను అని రాజీ వైపు తిరిగి, థ్యాంక్స్ రాజీ, అడగగానే నాకు సపోర్ట్ చేసినందుకు. నిన్నేమైనా ఇబ్బంది పెడితే సారీ, ఇక ఉంటాను, బాయ్ అని చెప్పి ప్రియకి జాగ్రత్త చెప్పి వచ్చేసింది. జరిగిందంతా చూసిన విష్ణు స్నేహాన్ని అలాగే చూస్తున్నాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? తినేస్తావా ఏంటి? ఇప్పటి వరకు నువ్వంటే నాకు ఇష్టం అక్క, కానీ ఇప్పటి నుండి నువ్వంటే నాకు రెస్పెక్ట్ పెరిగింది. సరే కానీ వీడియో తీసావుగా, డిలీట్ చేసేయి, ఇంకా దాంతో పని లేదు. సరే అక్క అని వీడియో ఒకసారి చూసి డిలీట్ చేస్తా అని చూస్తున్నాడు. స్నేహ కూడా చూస్తూ బాగా తీసావురా అని సడన్గా రేయ్ వీడియో ఒకసారి ఆపు. ఏమైందక్క? ఒకసారి వెనక్కిరా. విష్ణు ఒక అడుగు వెనక్కి వేసి వచ్చా చెప్పు. స్నేహ విష్ణు తలపై ఒకటి పీకి, రేయ్ నీ ఆటో డైలాగ్స్ నా దగ్గర వద్దు, అర్థమవుతుందా? వీడియోలో వెనక్కిరా. అని వీడియో రివర్స్ చేశాక ఒక దగ్గర స్టాప్ చేయమంది. అక్కడ కనిపించిన వ్యక్తిని చూసి, ఇతను ఇక్కడా అని ఇద్దరు షాక్ అయ్యారు. ఫ్రేమ్లో కనిపించిన వ్యక్తిని చూసి షాక్ అయ్యి, ఇతను ఇక్కడా అని ఒకరి ఫేస్ ఒకరు చూసుకున్నారు. రేయ్ ఈ పొగరబోతు ఇక్కడ ఉన్నాడేంట్రా అంది స్నేహ. ఎక్స్క్యూజ్ మీ అన్న మాటకి పక్కకి చూశారిద్దరు. ఎదురుగా సీరియస్గా చూస్తున్న ప్రశాంత్ని చూసి ఇద్దరు షాక్ అయ్యారు. స్నేహ చిన్నగా, రేయ్ పొగరబోతు అనడం వినేశాడంటావా? నీకు మరీ అంత నోటిదూలేంటక్క, కాసేపు ఆగు అని. హాయ్ సార్, మీరిక్కడా అన్నాడు విష్ణు. నేను ఆఫీస్కి వెళ్తూ మిమ్మల్ని చూసి, అదే మా నాన్నమ్మ మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారని చెప్దామని. అది ఆల్రెడీ ఫోన్లో చెప్పారుగా అంది స్నేహ. అతని మాట పూర్తి కాకుండానే, చెప్పాను, బట్ అది మీ చెవికి ఎక్కిందో లేదో అని డైరెక్ట్గా చెప్దామని వచ్చాను. మీరేదో సంఘసేవలో బిజీగా ఉన్నట్టున్నారని వెయిట్ చేశాను. మేము రేపు మీ నాన్నమ్మ గారిని ఇంటి దగ్గర కలుస్తామండి అన్నాడు విష్ణు. ఈ పొగరబోతు చెప్తే రావాలా అని మీ అక్క ఏమైనా బెట్టు చేస్తుందేమో, నువ్వే దగ్గరుండి మరీ తీసుకురా విష్ణు అని వెటకారంగా స్నేహ వైపు చూసి, మళ్ళీ విష్ణు వైపు చూసి, ఇంక నేను వెళ్తాను అని స్టైల్గా గాగుల్స్ పెట్టుకొని వెళ్తున్నాడు. స్నేహ వెళ్తున్న ప్రశాంత్ వైపు కోపంగా చూస్తుంది. అది చూసి విష్ణు, చాలు చాలు, నీకు మరీ అంత నోటిదూలేంటక్క, షటప్, పద టైం అవుతుంది డ్యూటీకి. డ్యూటీ, మళ్ళీ ఆ విఐపి కార్ ఎప్పుడొస్తుందో అని ఎదురు చూడ్డం, దాన్ని ఫాలో అవ్వడమేగా. అసలు మ్యాటర్ తెలిస్తే భయంతోనే చస్తావురా అనుకొని నీ జోకులాపి ముందు పదరా అంది. నిన్నట్లానే ఆ కార్ కోసం వెయిట్ చేస్తూ ఆ కార్ రాగానే దాన్ని ఫాలో అవుతూ వెళ్తున్నారు. సగం దూరం వెళ్ళాక స్నేహ వాళ్ళు ఫాలో చేస్తున్న కార్ని ఇంకో కార్ వచ్చి గుద్దేసింది. అక్క, ఈ కార్ నిన్న ఒకరికి చేసింది, ఈరోజు ఈ కార్ని ఇంకో కార్ చేసింది. చూస్తుంటే దీని చరిత్ర అంతా దాని మీదే ఉంటుందేమో, అందుకేనా దీన్ని ఫాలో అవుతున్నావు? రేయ్ నువ్వు నోరు మూసి
అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడు. 2 కార్లలో నుండి ఒకరు కిందకి దిగలేదు. ఇద్దరు ఏం జరుగుతుందా అని స్కూటీ అక్కడే ఆపేసి చెట్టు చాటు నుండి చూస్తున్నారు. కొద్దిసేపటికి గుద్దిన కారులో నుండి ప్రశాంత్ దిగుతాడు. ఇద్దరూ షాక్ అయిపోయి నోరు తెరిచి అలానే చూస్తూ ఉన్నారు. ప్రశాంత్ కారు దిగి వీఐపీ కారులో ఉన్న డ్రైవర్ని బయటకు లాగి, చేసి ఏం ఎరగనట్టు రోడ్డు మీద ఎలా తిరిగేస్తున్నారా? ఒక మనిషిని గుద్దేసేంతలా ఒళ్ళు తెలియకుండా డ్రైవింగ్ చేస్తున్నావారా? దొంగనా కొడకా అని వాడి చెంప మీద అటు ఇటు వాయిస్తున్నాడు. ఓహో, నిన్నటికి రివెంజ్ అనుకుంటారా అని కూల్గా నవ్వుతూ విష్ణు మీద చెయ్యి వేసి నుంచుంది. ఈరోజు కూడా ఆ వెహికల్ని మనం ఫాలో చేయట్లేదు. దాని గురించి వదిలేసి నీకు సంబంధం లేని మ్యాటర్ మాట్లాడుతున్నావని నీకు అనిపించట్లేదా అక్క? స్నేహ సీరియస్గా విష్ణు వైపు చూసి షటప్ అంది. నువ్వనేది ఆ ఒక్క వర్డే కదా, సర్లే. ప్రశాంత్ ఆ డ్రైవర్ని కొడుతుంటే, సార్ ఈ కారు ఎవరిదో తెలుసా? ఎవరిదైతే నాకేంట్రా, మా నానమ్మని చేసింది నువ్వే అని మళ్ళీ వాడిని 4 పీకి తన ఫ్రెండ్కి కాల్ చేసి, రేయ్ ఎక్కడున్నావురా, పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి రా, నేను వస్తున్నానని చెప్పి డ్రైవర్ని లాగి కారులో పడేసి స్పీడ్గా వెళ్ళిపోయాడు. రే విష్ణు పదరా, వెళ్ళిపోతున్నాడు, పద పద త్వరగా. హా అని మరి ఆ కార్తో మనకి పనేంట్రా, ముందు ఆయన గారు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో పోనీరా. ఇదేం ట్విస్టు, మరి మనం 2 రోజులుగా దానికోసమే పడిగాపులు కాసింది. కారు కోసం కాదు, కారు వెళ్తున్న ప్లేస్ కోసం. రే కొంచెం ఫాస్ట్గా వెళ్ళరా, మిస్ అయిపోతాడు. నువ్వైనా నేను అవ్వనివ్వలే అని స్కూటీ స్పీడ్ పెంచాడు. కారు వెళ్ళి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందు ఆగింది. ప్రశాంత్ దిగి కారులో ఉన్న డ్రైవర్ని ఈడ్చుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేశాడు. చరణ్ ఎక్కడా అని అక్కడ ఉన్న కానిస్టేబుల్ని అడిగాడు. సార్ ఇంకా రాలేదని జవాబిచ్చాడు. సరే వీడిని సెల్లో వేయండి అని కంప్లైంట్ రాసిచ్చాడు. స్నేహ వాళ్ళు వచ్చి, అరే విషుగా, ఇప్పుడు లోపల ఏం జరుగుతుందో ఎలా తెలుసుకోవడం? అక్క, అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో నాకు తెలియట్లేదు. ఇక్కడే ఉండి చూద్దాం. అసలే పోలీస్ స్టేషన్, రిస్క్ అవసరమా చెప్పు? అంతే అంటావా? అంతే అక్క, నేను ఇప్పుడే వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, నేను వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళొద్దు. సరే వెళ్ళిరా అని స్కూటీపై కూర్చొని హెడ్ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటుంది. ఈలోగా చరణ్ వచ్చాడు. ఏమైంది అని అడిగాడు. నిన్న వీడు నానమ్మకి చేశాడు, కార్ నెంబర్ AP16. నేను కంప్లైంట్ ఇచ్చాను, అండ్ నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. వాడి లైసెన్స్ క్యాన్సిల్ అవ్వాలి. లైఫ్లో మళ్ళీ కార్ కాదు కదా, ఏ వెహికల్ స్టీరింగ్ పట్టుకోకుండా చెయ్యి. చరణ్ క్యాప్ తీసి పక్కన పెట్టి, రే మామా కూల్ రా, అంత కోపం ఏంట్రా బాబు? కోపం కాక ఇంకేంట్రా, నానమ్మకేమన్నా అయితే నేనేమవ్వాలి? వాడు చేసి కూడా ఏం జరగదన్నట్టు తిరిగేస్తున్నాడు. ప్రశాంత్ చుట్టూ చెయ్యి వేస్తూ, వాడి సంగతి నేను చూసుకుంటా, ఇంకా నువ్వు వదిలే. నానమ్మ ఎలా ఉంది? బాగానే ఉందిరా, లైట్గా ఇంజ్యూరీ అయ్యింది. నౌ షీ ఈజ్ ఫైన్. ఈరోజు డిశ్చార్జ్ చేస్తారు. సరే నువ్వు వెళ్ళి నానమ్మని చూసుకో, నేను ఈవినింగ్ వచ్చి కలుస్తాను. ఓకే నేను వెళ్తాను, పద కారు వరకు వస్తాను. నానమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేసింది ఎవరు? స్నేహ, విష్ణు అని జర్నలిస్టులరా? ఓకే వాళ్ళు అయినప్పుడు చూసారా? మేబీ చూసుండొచ్చు. ఏం లేదు, వాళ్ళు సాక్ష్యం చెప్తే కేసు ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడే ప్రశాంత్ చెప్పులు అక్కడే ఎవరితోనో మాట్లాడుతున్నా స్నేహ దగ్గర ఆగిపోయాయి. వెంటనే వెళ్ళి తన చేయి పట్టుకొని తీసుకొస్తున్నాడు. అది చూసి చరణ్ షాక్ అయ్యి, వీడేంటి ఆ అమ్మాయిని అలా తీసుకొస్తున్నాడని రెప్ప కూడా వేయకుండా అలానే చూస్తున్నాడు. స్నేహ కూడా షాక్ అయ్యి బొమ్మలు అతని వెనకే వెళ్తుంది. అప్పుడే తనకి పొద్దున్నొచ్చిన కల గుర్తొచ్చింది. అప్పుడు స్పృహలోకి వచ్చి వదలండి అనేలోపు ఇదిగో తనే స్నేహ నానమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేసింది. చరణ్ షాక్ నుండి తేరుకొని, గుడ్ జాబ్ స్నేహ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు.
థ్యాంక్ యూ సార్ అని ప్రశాంత్ వైపు సీరియస్గా చూస్తుంది. తను మాత్రం అస్సలు చూడట్లేదు. సరేరా బాయ్, వాణ్ణి మాత్రం వదలొద్దు, నేను చూసుకుంటా అన్నాను కదా, నువ్వు ఇంకేం ఆలోచించకు. ప్రశాంత్ వెళ్ళిపోయాడు. ఎంత పొగరు అని ప్రశాంత్ వెళ్ళిన వైపే చూస్తుంది. ఓకే మిస్ స్నేహ, ఈ కేసు విషయంలో మాకేమైనా హెల్ప్ కావాలంటే పిలుస్తాం. ఓకే సార్ అని తన ఫోన్ నెంబర్ ఇచ్చి మళ్ళీ స్కూటీ దగ్గరకు వచ్చింది. ఈ విష్ణుగాడు ఎక్కడికి పోయాడు? త్వరగా రారా బాబు, అసలు బుర్ర వేడెక్కిపోతుంది. కాసేపటికి విష్ణు వచ్చాడు. రే, ఎక్కడికి పోయావురా? అది అని చిటికెన వేలు చూపిస్తూ, ప్రకృతి పిలిచిందక్క. నీ సరే పద, ముందు ఒక కాఫీ పడాలి. ఇంటికేగా? హా, నేను ఎప్పుడైనా బయట కాఫీ తాగానా? సరే నీ స్నేహని ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. ఇంకా నేను వెళ్తాను, లోపలికి రా, నువ్వు కూడా కాఫీ తాగుదు. అమ్మ చేతి కాఫీ నీకు కూడా ఇష్టం కదా? అవును, బట్ అమ్మని బయటకు తీసుకెళ్ళాలి, లేట్ అవుతుంది, నేను వెళ్తానక్క. సరే జాగ్రత్తరా, అమ్మని రేపు కలుస్తానని చెప్పు. ఓకే బాయ్ అక్క. లోపలికి వెళ్ళి సోఫాలో కూలబడుతూ, అమ్మ ఒక స్ట్రాంగ్ కాఫీ ప్లీజ్. ఒక 5 నిమిషాలకి గుమగుమలాడే కాఫీ స్మెల్ ముక్కు పుటాలకి తగిలేసరికి కళ్ళు తెరిచి కాఫీ తీసుకొని థ్యాంక్స్ అమ్మా అని కాఫీ సిప్ చేస్తుంది. లక్ష్మి గారు స్నేహ తలపై చెయ్యి వేసి, ఈరోజు బాగా అలసిపోయినట్టు అనిపిస్తున్నావు. హా అమ్మా, ఫుల్ టైర్డ్ అయిపోయాను అని కాఫీ కంప్లీట్ చేసి, కాసేపు రెస్ట్ తీసుకుంటా అమ్మా అని తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద అడ్డంగా పడిపోయి పడుకుంది. థ్యాంక్ యూ స్నేహ అని ప్రశాంత్ స్నేహని హక్ చేసుకుని ముద్దు పెట్టుకున్నాడు. నో అని గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంది. తన ఫేస్కి పట్టిన చెమట తుడుచుకుంటూ, వామ్మో ఇదంతా నా కళ, ఈ ప్రశాంత్ కళలో కూడా వస్తున్నాడు ఏంటి? విషుగాడు అన్నట్టు నేను అతని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నానా? అందుకే కళలో కూడా వచ్చేస్తున్నాడా? ఈ మధ్య మేడం గారికి కళలు ఎక్కువైనట్టున్నాయి. లక్ష్మి గారు చేతులు కట్టుకొని చూస్తూ, ఏం చేస్తాం, ఆయన గారిని ఏ ముహూర్తాన చూశానో కానీ ఆ రోజు నుండి మొదలైంది అని పక్కకు చూసి తను ఏమందో గుర్తు తెచ్చుకొని తల కొట్టుకుంది. లక్ష్మి గారు ఏంటి సంగతి అని కళ్ళెగరేస్తూ చూస్తున్నారు. అమ్మా అదేం లేదు, ఏదో పీడకల్లా, నువ్వేదేదో ఊహించుకోకు. చేయి ఎన్ని రోజులు దాస్తావో నేను చూస్తా అని వెళ్ళిపోయారు. ఉఫ్ అని మెల్లి బెడ్పై కూలపడి దుప్పటి ఫుల్గా కప్పేసుకొని నిద్రలోకి జారుకుంది. సూర్యభగవానుడు వచ్చి బారెడు పొద్దెక్కిన స్నేహ ఇంకా నిద్ర లేవలేదు. అప్పటికే విష్ణు రెడీ అయ్యి వచ్చేశాడు. అమ్మ అక్క ఏది, రెడీ అయిందా? ఇంకా మంచమే దిగలేదురా, నువ్వేమో రెడీ అయ్యిందా అంటున్నావు ఏంటి? ఎంత ఆదివారం అయితే మాత్రం మరీ ఇంతసేపు పడుకుందా? నేను వెళ్ళి లేపుతానుండు అని స్నేహ రూమ్కి వెళ్ళాడు. అక్క అక్క లే అక్క. నువ్వేంట్రా పొద్దున్నే ఊడిపడ్డావు? నన్ను కాసేపు పడుకొని అంది దుప్పటి ముసిగేస్తూ. దుప్పటి లాగేస్తూ ఏంటమ్మా ఇది పొద్దున్న? ఇంకో 2 గంటలైతే మధ్యాహ్నం అవుతుంది. ఈరోజు మనం ఒక చోటుకి వెళ్ళాలి, మర్చిపోయావా? ఎక్కడికి రా? అయినా ఇప్పుడు నిద్ర కంటే నాకేం ఎక్కువ కాదు, రేపు చూసుకుందాంలే. గుడ్ నైట్. అక్క ప్రశాంత్ గారి ఇంటికి వెళ్ళాలి కదా, ఆయన కాల్ చేశారు, వస్తున్నామని చెప్పాను, వెయిట్ చేస్తుంటారేమో. ప్రశాంత్ అనగానే నైట్ వచ్చిన కల గుర్తొచ్చి వెంటనే లేచి కూర్చుంది. అక్క నువ్వు బాగానే ఉన్నావా? తడబడుతూ హాహా, నువ్వు అమ్మతో మాట్లాడుతూ ఉండు, నేను ఫ్రెష్ అయి వస్తా. విష్ణు సరే రెడీ అయ్యిరా అని వెళ్ళిపోయాడు. ఉఫ్, ఇదొక ప్రోగ్రాం ఉంది కదా ఈరోజు అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. విష్ణు హాల్లోకి వెళ్ళి పేపర్ చదువుతున్న రాఘవ్ గారి దగ్గర కూర్చున్నాడు. లక్ష్మి వాళ్ళిద్దరికీ కాఫీ తెస్తూ ఏరా లేచిందా? హా అమ్మ వెళ్ళింది. ఎవరు విష్ణు? అక్క లే అనగానే లేచింది. లక్ష్మి గారి కనుబొమ్మలు పైకి పెట్టి చూస్తున్నారు. రాఘవ్ విష్ణు తలపై ఒక్కటి వేసి ఇప్పుడు నిజం చెప్పు నాన్న. హా డాడీ అని కొట్టిన చోట రుద్దుకుంటూ నేను నిజమే చెప్తున్నా. అవునా బంగారం, ఒకసారి అటు చూసి చెప్పమ్మా మాట. ఎటు
అంటూ తల తిప్పి చూశాడు. అప్పటికే లక్ష్మి గారు కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నారు. అమ్మ తల్లి, నువ్వు అలా చూడకు, నేను లేపినా లేవలేదక్క. ప్రశాంత్ గారి పేరు వినగానే లేచి కూర్చుంది. ఆ మాటకి రాఘవ్ లక్ష్మి ఇద్దరూ షాక్ అయ్యారు. ఏంటి? హోహో, ఓల్డ్ ఆన్. అక్కడ ప్రశాంత్ వాళ్ళ నానమ్మ వెయిట్ చేస్తారుగా, పెద్దావిడ కదా, అందుకు. ఓస్ అంతేనా? మీరేమనుకుంటున్నారో నాకు తెలుసు, కథ అంత దూరం వెళ్ళలేదులే. అదెవరినైనా ఇష్టపడుతుందేమో అని నా డౌట్ రా అని అన్నారు లక్ష్మి గారు. అమ్మా, నువ్వు అలాంటి భయాలు పెట్టుకోకు. తనెవరు? స్నేహ. తాను ఒకరిని ఇష్టపడిందే అనుకుందాం. ఆ విషయం ఎలాంటి భయం లేకుండా మనతో చెప్పగలదు. ఇంకెవరైనా ప్రపోజ్ చేశారంటావా? ఎవరైనా తనతో మాట్లాడాలంటేనే భయపడతారు. ఇంకేముంటాయి చెప్పు? తనెవరిని చూడదు, ఎవరైనా చూసినా పట్టించుకోదు. అవునే, నువ్వెక్కువగా ఆలోచిస్తున్నావు. మన స్నేహ గురించి మనకు తెలీదా? నిజమే, నేనే అనవసరంగా ఏవేవో ఊహించుకున్నాను. తను ఎవరినైనా ఇష్టపడితే భయం లేకుండా, సిగ్గుపడకుండా మనతో చెప్తుంది. సో అక్క గురించి నువ్వు అలా ఆలోచించకు. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నాకు సిగ్గు లేదనా? పింక్ చూడిదార్ వేసుకుని వాచ్ పెట్టుకుంటూ కిందకొస్తూ అంది. అలానే నేను అన్నానా అక్క? కాకపోతే నువ్వు అసలు మా బావని చూసైనా సిగ్గుపడతావా అని నా డౌట్. రే విషు, నోరు ముయ్యాలి అంతే కదా? కాదు, బండి తీయాలి. మనం వెళ్ళాలి కదా. టిఫిన్ చేసి వెళ్ళు, నైట్ కూడా ఏం తినలేదు కదా. వద్దమ్మా, మేము ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం లంచ్ టైంకి. నువ్వు చెప్పినా వినవు కదా. సరే, త్వరగా రండి. పదరా విషు, వెంటనే వచ్చేద్దాం అని ఇద్దరు ప్రశాంత్ వాళ్ళ ఇంటికి బయలుదేరారు. ఆ రోజు ఆదివారం కావడంతో ప్రశాంత్ ఇంటి దగ్గరే ఉన్నాడు. కానీ ల్యాప్టాప్స్లో మెయిల్ చెక్ చేస్తూ ఉన్నాడు. వరలక్ష్మి ప్రశాంత్ దగ్గరకు వచ్చి, చిన్న వాళ్ళకి ఫోన్ చేశావా? వస్తున్నారా? ల్యాప్టాప్ నుండి తలెత్తకుండానే ఆన్ ది వే నానమ్మ, వచ్చేస్తున్నారు అన్నాడు. చిన్న, నేను ఒకటి అడుగుతా, చేస్తావా? ఏంటి నానమ్మ? నువ్వు అడగడం నేను చేయకపోవడం ఉంటుందా? అడగడం కాదు, ఆర్డర్ వెయ్యి. వచ్చి ప్రశాంత్ పక్కన కూర్చొని, మీ నానమ్మ అంటే నీకు చాలా ఇష్టం కదా. చేస్తున్న పని పక్కన పెట్టి వరలక్ష్మి చేతులు పట్టుకొని, చాలా నా కోసం నువ్వేదైనా చేస్తావు కదా. చేస్తావా? కాదు, ఏం చేయాలో చెప్పు. నేను చూపించిన అమ్మాయిని చేసుకుంటా అని మాటివ్వు. నానమ్మ ప్లీజ్, ఈ పెళ్లి విషయంలో మాత్రం నన్ను బలవంతం చేయకు. నాకు నేనుగా ఉండడమే ఇష్టం. ఎవరో వచ్చి నా లైఫ్ని రూల్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకని ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటావు? నవ్వుతూ నేనున్నంత వరకు. ఈ మాత్రానికి నువ్వు చెప్పు, నేను చేస్తా అని చెప్పడం ఎందుకు? పోరా అని మొహం పక్కకి తిప్పుకున్నారు. డాక్టర్ నీకు రెస్ట్ అవసరమని చెప్పారు. నిన్నే కదా హాస్పిటల్ నుండి వచ్చాం. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? ముందు నీ బ్రెయిన్కి కొంచెం విశ్రాంతినివ్వు నానమ్మా. అయినా వరలక్ష్మి గారు ఏం మాట్లాడకపోయేసరికి కోపం వచ్చిందని అర్థమయ్యి వాళ్ళు వచ్చేసరికి నువ్వు ఫేస్ అలా పెట్టుకున్నావనుకో, ఆ వచ్చేవాళ్ళు గుమ్మం దగ్గర నుండే కనిపించి అట్నుండటే వెళ్ళిపోతారు. ఇంక నీ ఇష్టం అని మళ్ళీ ల్యాప్టాప్ పట్టుకొని కూర్చున్నాడు. ఒకసారి నీ ఫేస్ చూసుకోరా, నాకే వంకలు పెడుతున్నావు. ఏం చెయ్యను నానమ్మా, నాకు నీ పోలికలే వచ్చాయి మరి అన్నాడు నవ్వుతూ. నన్నే ఏడిపిస్తున్నావు కదా, రేపు నిన్ను ఏడిపించేది వస్తుంది చూడు. ఇదే నా శాపం. హాహా నానమ్మ, నా లైఫ్లో పెళ్ళి అనే ఘట్టం లేదు. సో నో వర్రీ, నీ శాపాలు నా పైన పనిచేయవులే. ఏమో, ఎవరికి తెలుసు, పైన తదాస్తు దేవతలు ఉంటారు. నేనన్నప్పుడు తదాస్తు అన్నారనుకో, నీ పని ఫట్ అంటుండగానే కాలింగ్ బెల్ మోగింది. అదిగో బెల్ మోగింది. ఇంకేం సత్యం, నీ పని అవుట్రా అబ్బాయి. అబ్బా నానమ్మ, నాకు శాపనార్థాలు తర్వాత పెడదువులే కానీ ఎవరో వచ్చారు, ఉండి చూస్తా. నువ్వాగు, నాకు దెబ్బ తగిలింది తలకి, కాళ్ళకి, చేతులకి కాదు. నేను వెళ్ళి చూస్తా. నువ్వు నీ డొక్కు టీవీ, అదే ఆ ల్యాప్టాప్ పని చూసుకో. చిన్నగా నవ్వి మళ్ళీ పనిలో పడ్డాడు. డోర్ తీసిన వరలక్ష్మికి విష్ణు, స్నేహ కనిపించారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరు?
సోఫాలో కూర్చొని తలెత్తకుండానే వాళ్ళే నిన్ను సేవ్ చేసింది, లోపలికి తీసుకురానానమ్మా. ఓ క్షమించండి, లోపలికి రండి అని ఇంట్లోకి ఆహ్వానించారు. ఆ ఇల్లు బయట నుండే చూసి షాక్ అయ్యారు. లోపల ఇల్లు చూసి నోరు తెరిచి చూస్తున్నారు. ఇద్దరికి ఇంత పెద్ద ఇళ్ళా, ఏం చేసుకుంటారా బాబు? అక్క, నీ నోటి దూల కొంచెం తగ్గించుకో ప్లీజ్. ఇక్కడ నుండి వెళ్ళే వరకు కొంచెం సైలెంట్గా ఉండు. అసలే అక్కడ ప్రశాంత్ గారు ఉన్నారు. ఉంటే నాకేమన్నా భయమా? విష్ణు ప్లీజింగ్గా చూసేసరికి నీకోసం ట్రై చేస్తా, ఏడవకు. హలో, మీ గుసగుసలు అయిపోతే వచ్చి కూర్చోండి అన్నాడు ప్రశాంత్ ల్యాప్టాప్ నుండి తలెత్తకుండానే. ఆ మాటకి ప్రశాంత్ వైపు సీరియస్గా చూస్తూ నోరు తెరిచేలోపు విష్ణు చెయ్యి పట్టుకునేసరికి సైలెంట్ అయిపోయింది. చిన్న, నువ్వాగు అని, రండి కూర్చోండి. హాయ్ అండి, నా పేరు స్నేహ, వీడు నా తమ్ముడు విష్ణు. మీకిప్పుడు ఎలా ఉంది? నేను బాగున్నానమ్మా, కాస్త నొప్పిగా ఉంది. నేను ఇలా ఆ రోజు భూమి మీద ఉన్నాను అంటే కారణం మీరు. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియడం లేదు. కేవలం థ్యాంక్స్ చెప్పి మీరు చేసిన మేలుని తక్కువ చేయలేను. అయ్యో, అలా అనకండి. ఆ రోజు మా అక్కే మీతో పాటు హాస్పిటల్కి వచ్చింది. మీకు చాలా బ్లడ్ పోతుంటే తన స్కార్ఫ్ మీ తలకి కట్టింది. బ్లడ్ ఎక్కువ పోకుండా మీరు అసలు స్పృహలో లేరు. ఆ రోజు మేము ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళే వాళ్ళం, ఆగిపోయాం. రే విషు, అవేం వద్దు. ఆ టైంకి మనం అక్కడ ఉన్నామంటే హెల్ప్ చేయడానికేమో. ఒక వ్యక్తి ప్రాణం కాపాడడం కంటే ఇంపార్టెంట్ ఇంకేముంటుంది? స్నేహ మాటలు విన్న ప్రశాంత్ తల పైకెత్తి స్నేహని ఒక క్షణం రెప్పవేయకుండా చూసి మళ్ళీ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు. కరెక్ట్గా చెప్పావమ్మా. ఈ రోజుల్లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంటున్నారు. కొంతమంది అయితే ఒంటరిగా ఉన్నావంటే ఇష్టపడుతున్నారు అని ప్రశాంత్ వైపు చూస్తూ అంది. స్నేహ కూడా ప్రశాంత్ వైపు చూస్తూ అవునండి, కొంతమందికి పొందిన సహాయానికి కృతజ్ఞత చెప్పడం కూడా తెలీదు. స్నేహ తన గురించే అంటుందని ప్రశాంత్కి అర్థమైంది. చివ్వును తలెత్తి చూశాడు. స్నేహ తడబడుతూ వెంటనే తల తిప్పేసి మిమ్మల్ని అమ్మమ్మ అని పిలుస్తాను, నాకు అండి అండి అనడం ఇబ్బందిగా ఉందండి. విష్ణు నోరు తెరిచి అలాగే చూస్తున్నాడు. నోరు ముయ్యరా, దోమలు దూడతాయని వరలక్ష్మి గారి వైపు చూసి నవ్వుతుంది. అలాగే పిలువు. నేనే అందామనుకున్నా కానీ నిన్ను ఇబ్బంది పెట్టినట్టుంటుందని ఊరుకున్నాను. ఓ అమ్మమ్మ, మీరు అలాంటి మొహమాటాలు ఏం పెట్టుకోకండి అని నవ్వుతూ వరలక్ష్మితో మాట్లాడుతుంది. స్నేహ, విష్ణు, వరలక్ష్మి ముగ్గురు మాటల్లో పడిపోయారు. ప్రశాంత్ వద్దనుకున్నా అతని కళ్ళు మాత్రం పదే పదే స్నేహాన్ని చూస్తున్నాయి. అది అతనికి తెలుస్తున్నా తన కళ్ళని మాత్రం అదుపు చేయలేకపోతున్నాడు. స్నేహ ప్రశాంత్ అప్పుడప్పుడు తన్ని చూస్తుండడం గమనించింది. అతని చూపు తనని తాకినప్పుడల్లా కంగారు వచ్చేస్తుంది. మాట్లాడే మాటలు ఆగిపోతున్నాయి. తన హెయిర్ని చెవ్వెనక పెట్టుకుని ఇబ్బందిగా కదులుతుంది. వరలక్ష్మి స్నేహ విష్ణుని ఇల్లు చూడమని చెప్పి వాళ్ళు ఇప్పుడొద్దు, నెక్స్ట్ టైం చూస్తామని చెప్తున్నా వినిపించుకోకుండా చిన్న దగ్గరుండి ఇల్లు చూపించు. నేనెందుకు నానమ్మ, నువ్వు చూపించు. నేను మొత్తం తిరగలేను, నాకు దెబ్బ కూడా తగిలింది కదా నాన్న. దెబ్బ తగిలింది తలకే కదా నానమ్మ, కాళ్ళకి కాదుగా. నా డైలాగ్ నాకే చెప్పావు కదరా అనుకొని సర్లే పదండి నేనే చూపిస్తాను లేస్తుంటే. మీరు ఆగండి అమ్మమ్మ, ఈసారి వచ్చినప్పుడు చూస్తాం. మేమిప్పుడు వెళ్ళాలి. అప్పుడే వెళ్ళిపోతారా? కాసేపు ఉండండి, భోజనం కూడా చేయకుండా కదిలేదు లేదు అని వాళ్ళు వారిస్తున్నా వినకుండా భోజన ఏర్పాట్లు చేశారు. మామూలుగా కనిపించి వెళ్ళిపోదామని వచ్చిన వాళ్ళకి భోజనం అయ్యాక కూడా కూర్చొని కబుర్లలో మునిగిపోయారు. ప్రశాంత్ తన రూమ్కి వెళ్ళిపోయాడు. స్నేహకి మాటల్లో తెలిసింది ఏంటంటే ప్రశాంత్కి అమ్మా నాన్న లేరు అండ్ తను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాదు, ఒక కంపెనీకి ఓనర్ అని. ఆ మాత్రం పొగరుండడంలో తప్పు లేదు అనుకుంది స్నేహ. అమ్మమ్మ, మీరు మీ తలకి డ్రెస్సింగ్ చేయించుకున్నారా? లేదమ్మా, రేపు నర్సు చేస్తుంది. నేను చేస్తాను రండి అని కిట్ తీసి డ్రెస్సింగ్ చేసింది.
థ్యాంక్స్ తల్లి అని ప్రేమగా చెంప నిమిరారు. మీరు ఇల్లు చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని ప్రశాంత్ రూమ్కి వెళ్ళారు. ప్రశాంత్ రూమ్లో కూర్చుని బుక్ చదువుతున్నాడు. చిన్న అని పిలిచి గుమ్మం దగ్గర ఆగిపోయారు. రానానమ్మా, అక్కడే ఆగిపోయావే, మీ చుట్టాల్ని పంపించేశావా? కిందున్నారు, ఇల్లు చూడమని పంపించాను. అవునా అని మళ్ళీ బుక్ చదవడంలో మునిగిపోయాడు. చిన్న, నేను ఒకటి అడుగుతా, చేస్తావా? పెళ్ళి గిల్లి అంటే నా వల్ల కాదు నానమ్మా, ఇంకేదైనా అడుగు చేస్తా. నేను అడిగేది అదొక్కటే అని నీకు తెలిసి ఇలా నోరు ముంచావు కదా, వద్దులే, నేను వెళ్తాను అని అక్కడి నుండి వచ్చేశారు. ఐఎమ్ సారీ నానమ్మ, ఈ ఒక్క విషయంలో నీ మాట వినలేను అని బుక్ మీద ధ్యాస పెట్టలేక దాన్ని పక్కన పెట్టి బాల్కనీలోకి వెళ్ళాడు. ఇక్కడ స్నేహ, విష్ణు ఇల్లంతా తిరుగుతూ అక్కడ ఉన్న ఫర్నిచర్ గురించి చెప్పుకుంటూ తిట్టుకుంటూ అప్పుడప్పుడు కొట్టుకుంటూ మధ్య మధ్యలో వాదులాడుకుంటూ ఒక్కో రూమ్ చూసుకుంటూ వస్తున్నారు. వాళ్ళిద్దరిని అలా చూసి అప్పటి వరకు ఉన్న బాధ పోయి ఫేస్లోకి స్మైల్ వచ్చింది వరలక్ష్మి గారికి. మీరు చూస్తూ ఉండండి, నేను కాఫీ పంపిస్తానని చెప్పి కిందకి వెళ్ళారు. విష్ణుకి ఫోన్ రావడంతో అక్క ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అని పక్కకి వెళ్ళాడు. సరే అని అక్కడ ఉన్న ఫొటోస్ చూస్తూ నడుస్తూ వెళ్తూ ప్రశాంత్ ఉన్న రూమ్లోకి వెళ్ళింది. ప్రశాంత్ బాల్కనీలో ఉండడంతో తనకి కనిపించలేదు. రూమ్ అంతా చూస్తూ అక్కడ ర్యాక్లో ఉన్న బుక్స్ తీసి చూస్తుంది. అక్కడ ఒక బుక్ తీసుకొని 2 పేజీలు చదివి ఇంట్రెస్ట్గా ఉండడంతో ఆ బుక్ తీసుకొని తాను ఎక్కడుందో మర్చిపోయి బెడ్ మీద కూర్చొని చదువుతూ ఉంది. అలికిడి రావడంతో లోపలికి వచ్చి బెడ్పై కూర్చున్న స్నేహాన్ని చూసి షాక్ అయ్యాడు. అక్కడే గోడకి జారబడి చేతులు కట్టుకొని స్నేహని కాసేపు అలాగే చూసి, నా రూమ్ అని తెలిసొచ్చిందా, తెలియక వచ్చిందా అనుకొని సీరియస్గా నా రూమ్లోకి నీకేం పని అన్నాడు. దెబ్బ కులిక్కిపడి ఎదురుగా సీరియస్గా చూస్తున్న ప్రశాంత్ని చూసి, హో ఇది ఈయనగారి రూమా అనుకొని, మీ రూమ్ అని తెలీదు హిట్లర్ గారు, అందుకే వచ్చాను, వెళ్తాను అని వెళ్తుంటే ఆగు అన్నాడు గట్టిగా. స్నేహకి కోపం వచ్చి వెనక్కి తిరిగి, అరవడం నీ ఒక్కడికే వచ్చి అనుకుంటున్నావేమో, నాకు వచ్చు. ఏదో మా విషుగాడు సైలెంట్గా ఉండు అన్నాడని ఏం మాట్లాడలేదు, లేదంటేనా? హలో మిర్చి, నా బుక్ అన్నాడు స్నేహ చేతివైపు చూపిస్తూ. తన చేతిలో ఉన్న బుక్ చూసి నాలుక కరుచుకొని, ఇదిగో తీసుకో, దానికి ఇంతలా అరవాలా అని ఏదో గుర్తొచ్చి, అవును ఇందాకేమని పిలిచావు? హలో మిస్ అన్నాను, ఇంకేమన్నాను? లేదు, ఇంకేదో వినిపించింది నాకు. ఏమన్నావు నన్ను? మర్యాదగా చెప్పు, లేదంటే లేదంటే ఏం చేస్తావు అని ఒక అడుగు ముందుకు వేశాడు. స్నేహ తడబడుతూ, అయినా నీతో నాకు మాటలేంటి, రెస్పెక్ట్ ఇవ్వడం రాదు, కనీసం హెల్ప్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం కూడా రాదు. స్నేహాన్ని వెతుక్కుంటూ వచ్చి పక్క నుండి మాటలు వింటున్నా విష్ణు తల కొట్టుకొని, అక్క లైఫ్ అంతా ఇతను థ్యాంక్స్ చెప్పలేదని సాధించేలా ఉందిగా, ఉఫ్, ఇంకా మా బావ ఎన్ని కష్టాలు పడతాడో ఏంటో అనుకొని పైకి చూస్తున్నాడు. అవును, నాకు థ్యాంక్స్ చెప్పడం రాదు, తెలీదు. నీకేంటి, నీకేమైనా సంబంధం ఉందా? నీతో మాట్లాడడం వేస్ట్ అనుకొని వెళ్ళిపోతుంటే, ఓయ్ మిర్చి ఆగు అన్నాడు ప్రశాంత్. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది? ప్రేమ పెళ్ళి పార్ట్ 4లో తెలుసుకుందాం. ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ.